ఆహార ప్రియులందరికీ అమ్మ వంట స్వాగతం. నేను మీ భవాని. మనం ఎప్పుడు పచ్చెనపప్పుతో నేతి బొబ్బట్లు చేస్తాం కదా! అంతకన్నా మరింత రుచిగా మరియు ఆరోగ్యాన్నిచ్చే జొన్న రవ్వతో చేసే నేతి బొబ్బట్లు ఎలా చేయాలో తెలుసుకుందాం. షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఈజీగా 4, 5 తినేయొచ్చు అనేలా అంత బావుంటాయి. మరి ఆలస్యం ఏమాత్రం చేయకుండా చూసేద్దామా? ముందుగా మన నేతి బొబ్బట్ల కోసం ఒక పాన్ తీసుకొని అందులో ఒక కప్పు రవ్వను తీసుకొని అంటే జొన్న రవ్వను తీసుకొని కడగడానికి సరిపడిన నీరు పోసి ఒక వంపు వంపాలి. చక్కగా శుభ్రం చేసుకోవాలి. రవ్వను కడిగి పెట్టుకున్నాం కదా! ఇప్పుడు కడిగిన రవ్వకు అంటే జొన్న రవ్వకు ఒక కప్పుకు 2 కప్పులు నీరు పోసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్‌ను స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి కుక్కర్ మూత పెట్టేసి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. ఈలోగా స్టఫింగ్ కోసం కావాల్సిన ప్రిపరేషన్ చూసేద్దాం. నేను ఇక్కడ 2 కప్పులు మైదా పిండి తీసుకున్నాను. మీ అవసరాన్ని బట్టి ఎక్కువ తక్కువ మీరు తీసుకోవచ్చు. ఇందులో కొద్దిగా అంటే ఒక చిటికెడు ఉప్పు, అలాగే ఒక స్పూన్ పంచదార వేయాలి. అంటే తినేటప్పుడు మరీ చప్పగా ఉండకుండా అనమాట. అలాగే ఒక స్పూన్ వెన్న వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల బొబ్బట్లు మృదువుగా వస్తాయి. మంచి రుచిగా కూడా ఉంటాయి. మన జొన్న రవ్వ ఉడికిందో లేదో చూద్దాము. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 2 కప్పులు బెల్లం వేద్దాము. అంటే ఒక కప్పు రవ్వకు 2 కప్పులు బెల్లం తీసుకుంటే కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే బెల్లం అంతా కరిగి రవ్వతో చక్కగా మిక్స్ అయ్యి కన్సిస్టెన్సీ దగ్గరగా అయ్యే వరకు సన్న సెగ మీద స్టవ్ ఆన్ చేసుకుని ఉంచుకుంటే చక్కగా ఉడుకుతుంది. చక్కగా ఉండకట్టుకు వస్తుంది అనమాట. చూసారు కదా, నీరంతా ఇంకిపోయి చక్కగా ఉడికిపోయింది. ఇందులో కొంచెం ఇప్పుడు ఇలాచీ పౌడరు, అలాగే నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుంటే సరిపోతుంది. వేసిన తర్వాత మొత్తం అంతా కలిపి అంటే అడుగంటకుండా ఉంది కదా, అలా అడుగంటకుండా ఉన్నప్పుడు మనకి కన్సిస్టెన్సీ రెడీ అయినట్టు అనమాట. అడుగంటకుండా ఉంది. ఇప్పుడు చక్కగా ఉండకట్టు కూడా వస్తుంది. చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కన్సిస్టెన్సీ అంతా ఒక 5 నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకుంటే బొబ్బట్లు పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా ఉండలుగా చేసుకోవాలి. ఇవి మామూలుగా అయితే ఒట్టిగా కూడా తినేయాలనిపిస్తుంది. మన పూరీ పిండి కన్నా ఇంకొంచెం పలచగా ముద్దలాగా చేసుకోవాలి. అలాగే కొంచెం అంత పసుపు వేసుకుంటే మన బొబ్బట్లు అనేవి మంచి కలర్లో ఉంటాయి అన్నమాట. మనం ముందుగా సిద్ధం చేసుకున్న మైదా పిండి అంతటిని మరోసారి కలుపుకొని ఈ రకంగా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మైదా పిండి ఉండలు ఇలా తీసుకొని కొంచెం కొంచెంగా వెడల్పు చేసుకుంటూ మనం సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా జొన్న ఉండను, దాన్ని ఇందులో పెట్టి ఈ రకంగా చక్కగా అన్ని వైపుల నుంచి లోపల వైపుకి ఇలా మూసేసుకుంటే ఉండ రౌండ్ షేప్ వస్తుంది. మళ్ళీ అలా మూసేయాలి. ఇక్కడ దీన్ని ఒక కవర్ మీద పెట్టి, అంటే నేను ఇక్కడ ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద తీసుకుంటున్నాను. మీ వీలుని బట్టి మీరు బటర్ పేపర్ అయినా తీసుకోవచ్చు, లేదంటే అరిటాకైనా తీసుకోవచ్చు, లేదంటే ఒక మందపాటి విస్తరాకైనా తీసుకుంటే బొబ్బట్లు మంచి చక్కగా వస్తాయి. ఇలా చక్కగా మంచి రౌండ్ షేప్ వచ్చే వరకు కూడా ఒత్తుకుంటే సరిపోతుంది. అన్ని వయసుల వారు కూడా చక్కగా 4, 5 తిన్నా కూడా ఇబ్బంది ఏమి ఉండదు. పచ్చెనపప్పు అంటే మనకు గ్యాస్ వస్తుందేమో అనుకునేవాళ్ళు ఇలా జొన్న రవ్వతో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ సూపర్గా ఉంటుంది. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయటం మర్చిపోకండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెనం పెట్టుకొని దాని మీద కొద్దిగా నెయ్యి వేసుకుంటూ బొబ్బట్లను వేయించుకోవాలి. 2 వైపులా చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది. ఇంకొకటి ఏంటంటే కన్సిస్టెన్సీ మనం తీసుకున్న జొన్న రవ్వ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో అది కనుక మీకు ఒకవేళ పల్చనైనట్లయితే, అంటే కొంచెం కొద్దిగా వాటర్ ఎక్కువ కానీ పల్చనైనట్లయితే ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కన్సిస్టెన్సీ అనేది గట్టి పడిపోతుంది అనమాట. మీకు చక్కగా బొబ్బట్లు చేసుకునే టైంకి చక్కగా ఉంటుంది. ఈ రకంగా 2 వైపులా కాల్చుకోవాలి. చూసారు కదా, మనకు హెల్తీగా అండ్ రుచిగా ఉండే నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. ఎంతో మృదువుగా మరియు రుచిగా ఉండే
నేతి బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. షుగర్ పేషెంట్లు ఎస్పెషల్లీ ఇవి చక్కగా తినేసేయొచ్చు.